అసలు నన్ను అడిగితే తెలుగుదేశం వాళ్ళకు కూడా గుండె మీద చేసుకొని చెప్పమను, ఆయన చేసిన పథకాలు బాగలేవని చెప్పమను. ఖచ్చితంగా వాళ్ళ మనసులో కూడా ఆయన మీద అభిమానం ఉంటుంది. కాకపోతే ఏదో మేము పరిపాలన చేయాలా, మేము మండలంలో పోయి కూర్చోవాలా, అవతల రానియకూడదు, అది తప్పితే రెండున్నర తల్లే వాళ్ళ దమ్మల మీద చేసుకొని మొగోడు ఎవడని చెప్పమని ఆయన చేయలేదు. ఎక్కడే చీనా చెట్లకేమి, కందులకేమి, ఎన్ని వస్తాండే ఏమి కథ, రైతులకు అన్ని బాగుండాలి. సామాన్యుడు కూడా మహాజ్ఞానైనాడు, ఆయన చదువు చెప్పించినాడు. ఎవరయ్యా ప్రభుత్వం వాళ్ళు ఐక్యరాజ్య సమితికి 10 మంది ఆడపిల్లలను పంపించినాడంటే ఏం సామాన్యమైన పని. అది మన దేశంలో మన రాష్ట్రంలో చదువు ఎట్లుంది ఏమి కథ అక్కడ వినిపించి వచ్చినారు మన వాళ్ళు. ఈ పొద్దు స్కూల్ లేకపోతే హరిజన పిల్లలు వీళ్ళంతా ఓసీలంతా కాన్వెంట్లు చదివిస్తుంటే హరిజన పిల్లలు సూట్లు బూట్లు వాళ్ళ కుర్చీలు టేబుల్ ఎట్లుండే చూడము ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకు వేస్తారే వాళ్ళకు ఏమంటే వాళ్ళు బెదిరించి వేయమంటారు అనుకో, వాళ్ళ సెలవులను బెదిరిస్తారనుకో. కాకపోతే ఊళ్ళు అంటారు, వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. అది మాత్రం కాదు. ఎవరన్నా కానీ పాలిచ్చి ఆవును కట్టేసుకుంటారు, తన్ని ఆవును కట్టేసుకుంటారు. చంద్రబాబు నాయుడు కూడా అదే చెప్తా ఉన్నారు కదా, పాలిచ్చి గేదె. అది కరెక్టే, ఆయన చెప్పుకున్నాడు నేను తన్నే గేదెను నన్నేటి కూర్చునే. ఇంకోటి మొన్న ఏదో టీవీలో చూపించరే 14 నుంచి 19 వరకు మన వ్యవస్థ ఎత్తుందంటే బాదుడే అన్నాడంటే మందేంది లేదు అనేది ఆయన మనసులో ఉంది, చెప్పేసినాడు. మరి సొంత చెల్లెలు ఇప్పుడు విమర్శలు చేస్తా ఉంది కదా షర్మిల మందికి నేను మీటింగ్లో చంద్రబాబు రెడ్డి మైక్ తీసుకొని జగన్ ఏం చేసినాడు పబ్లిక్గా చెప్పేస్తే అక్కడ ఉండే షర్మిలమ్మ దగ్గర వచ్చిన వాళ్ళంతా జై జగన్ అన్నారు. ఎవరు లేరు షర్మిలమ్మ మనుషులు. షర్మిలమ్మ రాజశేఖర రెడ్డి కూతురు అని, జగన్మోహన్ రెడ్డికి చెల్లెలని ఏమనిలే, లేకుంటే ఆమెను ఓడుపులాడదు. ఊరిని గౌరవం ఇచ్చినారు, మీటింగ్లు పోతారు అంతే. ఓటు మాత్రం ఆమెకు కూడా వేయరు.